రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనేటువంటి డిమాండ్ చాలా న్యాయమైనటువంటిది. ఎందుకంటే బీజేపీ అధికారయుతంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టినటువంటి చరిత్రను మనం ఈ దేశంలో చూస్తూ ఉన్నాం. మరి దాన్ని వ్యతిరేకిస్తూ, బీజేపీని వ్యతిరేకిస్తూ ఒక ప్రత్యామ్నాయం మేమని చెప్పుకునేటువంటి ఒక రాష్ట్రంలో మనం ఉన్నాం ఇవాళ తెలంగాణలో. మరి కనీసం ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళని, మగ్గిపోతున్నటువంటి వాళ్ళని, అసలు ఆ పద్మని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయి వచ్చింది, లా చదువుకుంది, అన్ని సంవత్సరాలు జైల్లో మగ్గిపోయింది, మళ్ళీ వచ్చారు, మళ్ళీ తీసుకుపోయారు, కనీసం భర్త చనిపోతే కూడా పంపించినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటే ఇక్కడ మాట్లాడలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకోసం మనం ఈ రాజకీయ ఖైదీల విడుదల కోసం గట్టిగా ఫైట్ చేయాల్సిందే. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఇవాళ సరెండర్ అయ్యారని చెప్తూ కేసులు పెట్టడం ఏంటి, అనేక మంది మీద అసలు విచారణ లేకుండా జైళ్ళల్లో మగ్గించడానికి మగ్గుతూ ఉంటే దాన్ని చూస్తూ ఊరుకోవడం ఏంటి అనేటువంటిది కూడా రేవంత్ రెడ్డిని మనం ఇవాళ ప్రశ్నించాల్సిందే. దీని మీద ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఈ ఒత్తిడి చేసేటువంటి ఉద్యమంలో మేము కూడా ఉంటామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.